హాయ్ హలో నమస్తే, నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో వేటాడే నీడ పార్ట్ 2 వినబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం, కథ వినేద్దామా? ఎముకలన్నీ విరిగినట్లయింది సుమంత్కి. అయినా శక్తిని కూడా తీసుకుని పైకి లేచాడు. ఆ ఆకారం తిరిగి అతని మీదకు దూకాలని ప్రయత్నించింది. కానీ సుమంత్ ఇందాక రాయితో కొట్టిన దెబ్బకు దాని తల నుండి రక్తం ధారగా కారుతుండడంతో నేల మీద కూలబడిపోయింది. ఇదే సరైన అదను. చుట్టూ చూశాడు సుమంత్. తోట పని కోసం వాడే గుణపం కనిపించింది. వేగంగా దాన్ని అందుకుని ఆ ఆకారం గుండెల్లో బలంగా పొడిచాడు. ఆ ఆకారం కాసేపు గిలగిలా తన్నుకొని తలవాల్చేసింది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి సుమంత్కి. అసలు ఆ ఆకారం ఏమిటి? విచిత్రమైన జంతువా లేక మనిషా? ఇదేమి ఆఫ్రికన్ ఫారెస్ట్ కాదు. విచిత్రమైన జంతువులు ఉండడానికి హైవే పక్కనున్న మామిడి తోట. బహుశా ఎవరైనా మతిస్థిమితం లేని మనిషి అయి ఉండాడు. ఒకవేళ ఆ ఆకారం ఒక దెయ్యమా? దెయ్యమైతే తను కొట్టిన రాతి దెబ్బకి చనిపోతుందా? దయ్యం అంత తేలిగ్గా చనిపోయిట్లయితే ఎవ్వరూ దయ్యాలకు భయపడరు కదా. అసలు చనిపోయాకే కదా దయ్యమయ్యేది. మళ్ళీ ఎలా చనిపోతుంది? ఇంతకీ ఆ ఆకారం చనిపోయిందా లేక స్పృహ తప్పిందా? అతని మదిలో ఎన్నో ఆలోచనలు. కాస్త దగ్గరికి వెళ్ళి పరిశీలిద్దామనుకున్నాడు. కానీ ధైర్యం చాలలేదు. ఒకవేళ ఆ ఆకారం మనిషిదైతే తను హత్య చేసినట్లేనా? ఇప్పుడేం చెయ్యాలి? ఒకసారి చేతిలో ఉన్న గుణపం వంక చూశాడు. ఈ గుణపంతో గుంట తవ్వి ఆ ఆకారాన్ని పూడ్చిపెడితే తన వల్ల అవుతుందా? వేరే దారి లేదు. గుంట తవ్వడం ప్రారంభించాడు సుమంత్. 10 నిమిషాలకే అతని చేతులు నొప్పి పుట్టడం మొదలయ్యాయి. అయినా పట్టు వదలకుండా తవ్వడం సాగించాడు. మరో 10 నిమిషాలు ఆపకుండా తవ్వాడు. ఒకసారి తను తవ్విన గుంట వంక చూశాడు. ఒక్క అడుగు కూడా పూర్తి కాలేదు. తల నుండి చెమటలు దారగా కారి కళ్ళల్లోకి వెళ్ళాయి. కళ్ళు బగ్గుమున మండుతున్నాయి. అసలు ఈ పని తన వల్ల అవుతుందా? ఒక గుంటను 4 మనుషులు తవ్వితే 2 గంటలు పడుతుందనుకుంటే తను ఒక్కడే తవ్వితే 8 గంటలు పడుతుందా? అన్ని చోట్ల మ్యాథమెటిక్స్ పనికిరాదు. 1 గంట తవ్వేసరికి తన పని అయిపోతుంది. 2 గుంటలు తవ్వితే స్పృహ తప్పి తనే ఆ గుంటలో పడిపోతాడేమో. ఎవరు తీసిన గోతిలో వారే పడడం అంటే ఇదేనేమో. అంత భయంతోనూ నవ్వు వచ్చింది అతనికి. ఒకసారి గూగుల్ సెర్చ్లో చూడాలి, గుంట తవ్వడానికి ఎంత టైం పడుతుందో. ఆలోచన రాగానే అతను తన మొబైల్ కోసం ప్యాంట్ పాకెట్ తడుముకున్నాడు. అదృష్టం, మొబైల్ జేబులోనే ఉంది. మొబైల్ చూడగానే అతనికి ఒక ఆలోచన వచ్చింది. తన స్నేహితులకి ఫోన్ చేస్తే, అమ్మో, ఇలాంటి విషయాలు నలుగురికి తెలియకూడదు. తను చేసిన పని ఒకరి నుంచి మరొకరికి పాకుతూ వెళ్ళి చివరకు పోలీసులకు చేరుతుంది. విశాల్కు ఫోన్ చేస్తే, అవును, అతనొక్కడే తనను ఈ ప్రాబ్లం నుండి తప్పించగలడు. వెంటనే జేబులోంచి ఫోన్ తీశాడు సుమంత్. తన ఫ్రెండ్ విశాల్కు కాల్ చేశాడు. అటువైపు రింగ్ అవుతోంది, కానీ లిఫ్ట్ చేయలేదు. కానీ దగ్గరలో ఏదో ఫోన్ రింగ్ అయినట్టు అతనికి లీలగా అనిపించింది. ఇదేంటి, విశాల్ ఇక్కడే ఉన్నాడా లేక అదే సమయానికి వేరే ఫోన్ ఏదైనా రింగ్ అయిందా? అయోమయంలోంచి తేరుకొని మరొకసారి విశాల్కు కాల్ చేసి చుట్టూ జాగ్రత్తగా గమనించాడు. దగ్గరలోనే రింగ్ అవుతోంది. చుట్టూ హోరు గాలి. శబ్దం అస్పష్టంగా వినిపిస్తోంది. చెవులు రిక్కించి విన్నాడు. అంతే, అతని గుండె క్షణకాలం ఆగింది. ఆ రింగ్ కింద పడి ఉన్న ఆ ఆకారం దగ్గర నుంచి వస్తోంది. సుమంత్ ఒళ్ళంతా భయంతో వణికిపోయింది. చేతిలోని సెల్ జారి కింద పడిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్
పార్ట్ ని త్వరగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.